ఈ ప్రయాణంలో నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఆసక్తికరమైన కథ చెప్తాను విను. పూర్వం విష్ణుధామం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎంతకాలమైనా అతనికి సంతాన భాగ్యం కలుగలేదు. సంతానం కోసం ఆ దంపతులు నోయని నోము లేదు, చేయని పూజ లేదు. అపుత్రస్య గతిర్నాస్తి అని ఆ దంపతులు నిత్యం ఎంతో బాధపడుతూ ఎంతో నిష్ఠతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించేవారు. కొంతకాలానికి వారి పూజలు నోములు ఫలించాయి. నా పూజలు ఫలించినట్టే, నా నోములు ఫలించినట్టే, అంతే కదా. ఒక సుముహూర్తంలో వారికి 12 కొడుకు పుట్టాడు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ బాలుడికి సోమశర్మ అని నామకరణం చేసి ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగారు. మరంతే, లేకలేక పుడితే అలాగే ఉంటుంది. మన కథే కదా. ఎందుకో కథలు కూడా చూసారని ఇలా తీసేసరికి అన్నీ అలాగే వస్తున్నాయి ఉంటాం. సోమశర్మ పెరిగి పెద్దవాడై 12 ఏళ్ల వయసుకే శాస్త్రాలు నేర్చుకుని ఎంతో పాండిత్యాన్ని గ్రహించాడు. సోమశర్మను చూసిన అతని తల్లి తండ్రి కాక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా